హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ దేవి కుకింగ్ బ్లాగ్స్. ఈ వీడియోలో బూడిద గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడిగిన గుమ్మడికాయను తీసుకొని పైన చెక్కు లోపల గింజలు తీసేసి ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కలను ఇలాగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ అంతా పక్కకు తీసేయాలి. వాటర్ కూడా యూజ్ అవుతాయి, పక్కకు పెట్టేసుకోండి. మీరు ఇలా చేతోనైనా తీసేయచ్చు వాటర్, లేదా స్ట్రైనర్ తీసుకొనైనా తీసేయచ్చు. ఇప్పుడు ఆ తురుమును కొలత కొలుచుకోవాలి. ఇలా తురమటం వల్ల అలా పొడి పొడిగా ఉంటుంది. ఇక్కడ నాకు 2 కప్పుల తురుము అయ్యింది. 1 కప్పు చక్కెర తీసుకున్నాను. 2 కప్పుల తురుముకు 1 కప్పు చక్కెర తీసుకున్నాను. పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ తురుము వేసి అందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చక్కెర వేయాలి. చక్కెర ఆ వాటర్ కొంచెం వేసుకోవాలి. ఇవి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ వాటరు. చక్కెర వేసిన తర్వాత మళ్ళీ ఇలాగ వాటర్గా అవుతుంది. ఆ నీరంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉడకటంలోనే గుమ్మడికాయ అంతా ఉడుకుతుంది. అప్పుడు 1 స్పూన్ యాలకుల పొడి వేసి దగ్గరికి రానివ్వాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి కలిపితే కమ్మని రుచితో గుమ్మడి హల్వా రెడీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.